హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తర్వాత ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఖుర్షీద్ అక్క గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు మన సంస్థ తరఫున ఎన్నో సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీరుస్తున్నారు. నిజంగా వాడు చాలా గ్రేట్ అనమాట. ప్రతి నెలలో వాళ్ళ అన్నదాన కార్యక్రమాలు 3 సార్లు తప్పకుండా ఉంటాయి. ఒకసారి 3 సార్లు అన్నదాన కార్యక్రమాలు, ఒకసారి ఏమో పేషెంట్‌కు లేకుంటే చదువులకనో ఇస్తూ ఉంటారు. మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని బోడిగోడతో వచ్చా అండి. చాలా రోజులైంది వచ్చి. అసలు మిమ్మల్ని అందరినీ కలిసి మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఈ నడుమ మా కుటుంబంలో ఒక పెళ్ళుండి చాలా బిజీగా ఉండి ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా చేయలేకపోయాను. ఊరెళ్ళాను అనమాట. ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇదే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అందరూ అడిగారు మేడం, ఏం మేడం చాలా రోజులు అయిపోయింది వచ్చి అట్లా అనేసి అక్కడ వాళ్ళందరూ. సరే ఇప్పుడు వెళ్తూ ఉంటాను కదా, సరే బోడిగోడతో వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. అక్కడ ఎంతోమంది నిరుపేదల ఆకలితో ఉంటారనమాట. అక్కడ ఎంతోమంది చూడండి, ఇంట్లో వాళ్ళ కోసం కూడా తీసుకెళ్తారు. ఒక్కొక్కళ్ళేమో రెండు తీసుకెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు రాలేరు కదా అట్లా అని. నాతో పాటు ఈరోజు అంగన్వాడీ అక్కడ బోడిగోడతో అంగన్వాడీ టీచర్స్ అనమాట వీళ్ళు. భాగ్యమ్మ గారు, రమణమ్మ గారు ఇద్దరు నాకు వచ్చి ఎప్పుడైనా కూడా నేను బోడిగోడ తోటకి వెళ్తే వాళ్ళకి ఎంత పనైనా కూడా వచ్చి నాతో పాటు ఉండి అన్నదాన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. వారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అసలు నేనైతే బోడిగోడ తోటలో ముందు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలంటే భయపడేదన్నమాట. ఎందుకంటే చాలామంది వచ్చి గుంపులుగా పడిపోయి చేతి నుంచి ప్యాకెట్ లాక్కెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నాకు వాళ్ళే పాపం చాలా నాకు సహాయం చేశారనమాట. ఎవరిని దగ్గర రానియకుండా లైన్లో నిలబెట్టడం అలా చేసేవాడు అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు అంత పైన పడరు, మామూలుగా లైన్గా నిలబడి తీసుకెళ్ళిపోతారు. ముందైతే అసలు నేను కూడా చాలా భయపడేదాన్ని వెళ్ళాలంటే, పైన పడిపోయి లాక్కెళ్ళిపోతారు అనమాట. అలా ఉండేది. ఇప్పుడు చాలామంది కూడా ఇల్లులన్నీ ఖాళీ చేసేసారండి అక్కడ. ఇప్పుడు వేరే ఇల్లులు ఇచ్చేసారు. చాలామంది వరకు వెళ్ళిపోయారు. కొంతమంది మటుకు అక్కడే ఉన్నారు. అందుకని అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినా కూడా అంత ఎక్కువ మంది రావడం లేదు. ముందైతే అసలు నేను తీసుకెళ్ళిన ప్యాకెట్ సరిపోయేవి కాదు, అంతమంది వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గారు జనం కొంచెం. వీళ్ళు కూడా వెళ్ళిపోతారంట, వాళ్ళు కూడా ఇల్లులు ఇచ్చున్నారంట. అయితే కొంతమంది వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు. చాలామంది వెళ్ళిపోయారనమాట. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఖుర్షీద్ అక్క కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇంకా ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోలు చూసి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.